అందరికీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించే వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హే, ఎలా ఉన్నావు? ఈ మధ్య నీ మొహం చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు, చాలా ఆలోచనలతో సతమతమవుతున్నట్టు అనిపిస్తోంది. అందరి మధ్యలో ఉంటున్నావు కానీ లోపల ఏదో తెలియని వెళ్తే కదా. రాత్రి పడుకునేటప్పుడు నా లైఫ్ ఎటు వెళ్తోంది, నేను అనుకున్నది సాధించగలనా అనే క్వశ్చన్ నిన్ను వెంటాడుతున్నాయా? నీ ఒక్కడికే కాదు, ఈ రోజుల్లో చాలా మందికి ఇదే ఫీలింగ్. కాసేపు అన్ని పక్కన పెట్టి ఈ మాట విను. చూడు, పొద్దున లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. ఎవరో నీ ఫ్రెండ్ విదేశాల్లో ఫోటో దిగి పెడతాడు, ఇంకొకరు కొత్త కారు కొన్నానని పెడతారు. అది చూడగానే నీకు లోపల ఒక చిన్న మంట. ఆ తర్వాత ఒక రకమైన బాధ మొదలవుతుంది కదా. వాడు నాకంటే తక్కువ చదివాడు, వాడికి ఎలా వచ్చింది, నాకెందుకు రావట్లేదు అని నీతో నువ్వే గొడవ పడతావు. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకో, వాడు నీకు చూపిస్తున్నది 100లో 1% మాత్రమే. వాడు పడే టెన్షన్లు, వాడు పడే కష్టాలు వాడు ఫోటోలో పెట్టడు. నువ్వు నీ రియల్ లైఫ్ని వాడి రియల్ లైఫ్తో పోల్చుకుంటున్నావు. అది తప్పు కదా. చూడు ఫ్రెండ్, నీకు టైం ఇంకా రాలేదంతే. రాదు అని కాదు, ఒక విత్తనం నాటిన వెంటనే అది చెట్టు అయిపోదు, దానికి కూడా టైం పడుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, అది చాలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎగతాళి చెయ్యొచ్చు, నువ్వు దేనికి పనికిరావు అని అనొచ్చు, కానీ వాళ్ళ మాటలు నీ భవిష్యత్తును డిసైడ్ చెయ్యవు. నీ కష్టం, నీ నిజాయితీ మాత్రమే నీకు తోడుంటాయి. ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, అందరికీ సమస్యలున్నాయి. కానీ ఎవరు ఆ సమస్యలని తలుచుకొని కూర్చోకుండా లేచి అడుగు ముందుకు వేస్తారో వాళ్ళే రేపు సక్సెస్ అవుతారు. వింటున్నా? రేపటి గురించి భయపడడం ఆపే. ఈ రోజు నీ చేతిలో ఏముందో దాని మీద ఫోకస్ చేయి. ఒక చిన్న పని, అది ఏదైనా సరే, నీకు ఇష్టమైన ఒక పనిని ఈ రోజే మొదలుపెట్టు. ఓడిపోతావేమోనే భయం వద్దు, ఎందుకంటే ఓడిపోతే అనుభవం వస్తుంది, అదే గెలిస్తే చరిత్ర సృష్టించొచ్చు. నువ్వేం ఒంటరివాడివి కాదు. నీ గొంతులో ఉన్న ఆశ, ఏదైనా సాధించాలనే తపన, నీ గుండెల్లో ఉన్న ధైర్యం, నీ పట్టుదల నీకు తోడున్నాయి. ఇంకెందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నీ లోపల ఉన్న నీ అసలైన శక్తిని బయటికి తీ. ఈ ప్రపంచానికి నువ్వేంటో చూపించు. అంతేకాని ఇలా దిగులుగా కూర్చొని మాత్రం ఉండిపోకు, ఆగిపోకు. ఫ్రెండ్, ఈ వీడియో నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్. మళ్ళీ కలుద్దాం.